నమస్కారం. టేస్ట్ ఆఫ్ ఇండియా ప్రేక్షకులందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే టేస్ట్ ఆఫ్ ఇండియా కార్యక్రమానికి స్వాగతం. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి నాడు మీ అందరూ ఉపవాసాలు చేస్తూ జాగరాలు చేస్తూ ఎంతో నిష్ఠగా శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. సో మీ అందరికీ మరొకసారి నా తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఓం నమ శివాయ. మరి ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ రోజు శివరాత్రి రోజు మనం ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సీతా శర్మ గారిని టేస్ట్ ఆఫ్ ఇండియాకి ఆహ్వానిద్దాం. సీతా శర్మ గారు రండి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే మా టేస్ట్ ఆఫ్ ఇండియా కార్యక్రమానికి స్వాగతం. టేస్ట్ ఆఫ్ ఇండియా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకే అమ్మా, ఎంతో మంది శివరాత్రి పండుగ చాలా చక్కగా జరుపుకుంటారు. రోజంతా కూడా ఉపవాసం ఉండి జాగరం చేస్తారు. కానీ అసలు ఈ శివరాత్రి అన్న ఈ పండుగకి ప్రత్యేకత ఏంటి? మహాశివరాత్రి అంటారు ఈ రోజు పర్వదినాన్ని. మహాశివరాత్రి ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో వచ్చేటువంటి శివరాత్రిని మాస శివరాత్రి అని అంటారు. కానీ ఈ రోజు మాత్రం అంటే మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథిని మాత్రం మహాశివరాత్రి అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంటుంది. ఈ మహాశివరాత్రి విశిష్టత అంటే మహాశివుడు అంటే పరమేశ్వరుడు లింగోద్భవం జరిగినటువంటి రోజు ఈ రోజు. అలాగే ఈ రోజు శివపార్వతుల కళ్యాణం కూడా జరిగినటువంటి రోజు ఈ రోజు. కానీ ఈ పర్వదినాన్ని మహాశివరాత్రిగా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి నెల మనకి మాస శివరాత్రి అని ఒక రోజు వస్తుంది. కానీ ఈ నెలలో అంటే మన మాఘమాసంలో వచ్చే శివరాత్రికి మాత్రమే ఇంత విశిష్టత ఉంది. అంటే అది శివుడు పార్వతికి కళ్యాణం జరిగిన రోజు ప్లస్ శివుడు లింగోద్భవం జరిగినటువంటి రోజు కూడా ఈ రోజు. అది ఈ రోజు యొక్క విశిష్టత గొప్ప. మరి ఈ రోజు ఎందుకు జాగరణ చేస్తారు? ఈ రోజు జాగరణ అన్నప్పుడు ఏంటంటే సాధారణ సమయము అన్నప్పుడు లింగోద్భవం జరిగింది 12 గంటలకి. సో ఆ 12 గంటల వరకు కూడా అందరూ కూడా లేచి ఉండి ఆ సమయానికి శివుడికి మన అభిషేకము అనేది చేస్తుంటారు. ఆ కార్యక్రమం చేసినటువంటి తరువాత శివపార్వతుల కళ్యాణము అనేది కూడా చేయడం జరుగుతుంది. అంతసేపు కూడా ఏంటంటే శివనామస్మరణతోటి ప్రతి ఒక్కరు కూడా శివనామస్మరణతోటి లేచి ఉండటము. అంటే ఆ రోజు నిద్రపోకుండా ఉపవాసం చేస్తూ ఉపవసిస్తూ అంటే ఉపవసించటము అని అంటే ఏంటంటే భగవంతునికి దగ్గరగా అవ్వటము. వాస్తవంగా ఏంటంటే ఉపవాసము అని అంటే భగవంతునికి దగ్గరగా మనం వెళ్ళి ఉండటము అని అర్థం. సో అంటే కొద్దిమంది ఉండలేనటువంటి వాళ్ళు కానీ పేషెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వీళ్ళకు మాత్రం ఏమైతుందంటే ఏదైనా అల్పాహారము అనేది తీసుకోవచ్చు. కానీ సాధారణంగా ఉపవాసము అనేది చేసి జాగరణ చేయటంలో ఉండే అంతరార్థం అదనమాట. 12 గంటలకి శివలింగము అంటే శివుడు లింగోద్భవ రూపం దాల్చిన సమయం వరకు లేచి ఉండాలి. ఆ తర్వాత శివపార్వతుల కళ్యాణాన్ని మనం అందరం కూడా వీక్షించాలి. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నెమ్మదిగా అందరూ కూడా భగవద్ ధ్యానంలో ఉంటూ ఉంటాము. కాస్త ఈ లోపుగా తెల్లవారటం అనేది జరుగుతుంటుంది. మళ్ళీ తర్వాత శివుడికి కూడా చక్కగా అభిషేకం గావించటము ఇవన్నీ కూడా చేయటం అనేది జరుగుతుంది. మరి ఈ రోజు మీరు చెప్పారు కదమ్మా, ఇప్పుడే శివరాత్రి రోజు చాలా మంది ఉపవాసం చేస్తారు. చెయ్యను కుదరని వాళ్ళు అల్పాహారం తీసుకుంటారు. మరి ఈ రోజు మన టేస్ట్ ఆఫ్ ఇండియాలోని దేవుడికి నైవేద్యం కావచ్చు, అల్పాహారం తీసుకునే వాళ్ళకి కావచ్చు, నేను ఒక చక్కటి రెసిపీ పరిచయం చేయాలనుకుంటున్నాను. అదే ఫ్రూట్ కేసరి, పళ్ళతో చేసేది. దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం కూడా స్వీకరించవచ్చు. సో మరి ఈ ఫ్రూట్ కేసరికి ఎలా తయారు చేసుకోవాలి, ఏం కావాలన్నది నేను ఇప్పుడు ప్రొసీజర్ చూపిస్తాను. చాలా సంతోషం. అలాగే చాలా విషయాలు నా మైండ్ లో తిరుగుతున్నాయి క్వశ్చన్లు శివరాత్రి గురించి. సో మరి అవన్నీ కూడా మిమ్మల్ని అడుగుతాను, మీరు షోలో నాకు చెప్పాలి. తప్పకుండా. ఈ రోజంతా అల్పాహారము ఫ్రూట్స్ తో చేసేవి మాత్రమే జనరల్ గా అందరూ చేస్తుంటారు. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి. శివరాత్రి రోజు చాలా మంది జాగారం చేయలేరు. అంటే నెక్స్ట్ డే సెలవు లేకపోవచ్చు, లేకపోతే హెల్త్ సహకరించకపోవచ్చు కొంతమందికి. అలాంటి వాళ్ళు రోజంతా ఉపవాసం చేస్తారు. మరి వాళ్ళకు కూడా అదే ఫలితం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. కనీసం
అర్ధరాత్రి 12 గంటల వరకైనా సరే ఉన్నా చాలు, సరిపోతుంది. జాగరణ చేయటంలో ఉద్దేశం ఏంటంటే చేసేటప్పుడు కూడా భగవన్నామస్మరణతో చేయాలి తప్పించి ఏదోలే మనం బయటికి వెళ్తాము, సినిమా చూస్తాను, సినిమా చూసి నేను జాగరణ చేస్తా, రాత్రంతా లేచి ఉంటే చాలు అన్నటువంటి కాన్సెప్ట్ కాదు. భగవంతుడికి దగ్గరగా ఉంటూ అనంటే భగవన్నామస్మరణ ఏమన్నా సరే అది చేసుకుంటూ, లేదా ఆధ్యాత్మిక సినిమాలైనా సరే వీక్షిస్తూ అలా కాలం గడపవచ్చు. కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకైనా సరే లేచి ఉన్నా అదే ఫలితం దక్కుతుంది. మరి విన్నారు కదండి, అంటే జాగరం చేయొచ్చు, టీవీ చూడొచ్చు అన్నారు కదా అని సినిమా పాటలు పెట్టుకొని చూడగలరు. అలాంటివన్నీ చూడొద్దు. మనకి శివుడికి సంబంధించిన, భక్తికి సంబంధించిన, మంచికి సంబంధించిన చూస్తూ నిద్ర రాకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, ఇలాంటివన్నీ. ఇప్పుడు కాజు కిస్మిస్ నేతిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అవును. ఆ తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు కాస్త బాంబే రవ్వ ఈ నేతిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఈ స్టవ్ ఆన్ చేసుకొని కాస్త పాలు మరిగించుకోవాలి. మొత్తం పొద్దామా? వేసేయండి. అలాగే ఈ పంచదార కూడా వేసేసి ఈ రోజు ఈ రూపేణ ఇలా భగవంతుడికి ప్రసాదము అనేది ప్రిపేర్ చేయటం అనేది కూడా చాలా అదృష్టము, ఇదొక వరం. శివ అంటే పరమేశ్వరుడు, మహేశ్వరుడు. అలాగే శివ అంటే పార్వతి. కానీ శివ శివ అంటే అర్ధనారీశ్వరుడు. ఇటు అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని కూడా మనం తలుచుకున్నట్టు ఆ రోజు. అందుకని శివ 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 అని అందుకే ఉండే అంతరార్థం అది. ఓకే, ఈ నూక బాగానే ఫ్రై అయిపోయిందమ్మా, ఇందులో వేసేసుకున్నాం. మీరు కలుపుతూ ఉంటారా? తప్పకుండా. చూసారు కదండి, పాలు పంచదార మరిగాక మనం కాస్త ఫ్రై చేసుకున్న ఈ బాంబే రవ్వని అందులో వేసి మిక్స్ చేసుకుంటున్నాం. అది 2 నిమిషాల పాటు ఉడికి దగ్గర కావాలి. చక్కని ప్రసాదం ఈ రోజు నైవేద్యము. చాలా అది కూడా మనం ఈ ఫ్రూట్స్ అన్ని కూడా కలపబోతోటి. అమ్మ దగ్గరికి వచ్చింది కదా, నూక బాగా ఉడికిందంటారా? బాగా ఉడికింది, బాగా ఉడికింది. అంటే ఫ్రూట్స్ అన్ని మనం కట్ చేసుకుని ఇప్పుడు వేసేసుకోవచ్చు. తప్పకుండా. అమ్మ, శివుడికి ఇష్టమైన పళ్ళు ఏంటి? అన్ని పళ్ళు శివుడికి చాలా చాలా ఇష్టం. ఈ పండు ఇష్టము, ఈ పండు పెట్టచ్చు, ఈ పండు పెట్టకూడదు అనేదేనే లేదు. శివుడికి అన్ని రకాల పళ్ళు కూడా చాలా ప్రీతికరం. మరొకటి ఏంటంటే ప్రధానంగా పొద్దున్న ఇప్పుడు ఇట్లా వంట చేస్తుంటాం, లేదా టిఫిన్ కానీ, లేదా భగవంతుడికి ఇట్లా నైవేద్యం పెట్టిన విషయం కావచ్చు, లేదా పిల్లలకి బాక్సుల కోసం చెప్పి కూడా హర్రీ బర్రీగా వంట చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే తప్పనిసరిగా ఎప్పుడైనా సరే గృహిణి పొద్దున్నే స్నానం చేసి చేయటము అనేది చాలా మంచిది. ఎందుకు అనంటే స్నానం చేసిన తర్వాత అయితే ఏంటంటే ఇలా వంట కార్యక్రమం అనేది చేస్తూ ఉంటే తప్పకుండా భగవన్ నామస్మరణ, మంచి సువాసన వస్తుంది. భగవన్ నామస్మరణ అనేది తప్పనిసరిగా చేస్తూ ఉంటారు వంట చేసేటప్పుడు. లలిత సహస్రనామావళి అని కావచ్చు, లేదా కనీసం ఓం నమ శివాయ పంచాక్షి మంత్ర జపం కావచ్చు, లేదా అన్నపూర్ణామావారిది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ మాతా చ పార్వతీ దేవో పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తేశ్చ స్వదేశో భువనత్రయం. ఈ విధంగా మనం కుకింగ్ సెక్షన్ ఏది చేస్తున్నా సరే కార్యక్రమం చేసేటప్పుడు భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండటము, ఏదైనా సరే ఒక మంత్ర జపాన్ని అనుకుంటూ ఉంటే ఏంటంటే ఈ వైబ్రేషన్స్ అన్ని కూడా ఇందులో పాస్ అవుతాయి అన్నమాట. తప్పకుండా మనం ఏ పదార్థం అయితే వండుతూ ఉంటామో అందులోకి ఈ మంచి వైబ్రేషన్స్ అనేది వెళుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అది స్వీకరించిన, అంటే భగవంతుడు నైవేద్యం పెట్టిన తర్వాత అది స్వీకరించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదేంటంటే మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంటుంది. అలాగే కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రసాదము అనేది ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే కూడా భగవదానుగ్రహం వలన చక్కని ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతారు. ఓకే, చూసారు కదండి, పైనాపిల్ వేసుకున్నాము, అలాగే దానిమ్మ గింజలు వేసుకున్నాం. ఇప్పుడు యాపిల్ అలాగే బనానా కూడా వేసుకుంటున్నాను. మనకి ఎన్ని రకాల ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే అన్ని వేసుకొని చేసుకోవచ్చు. మంచి ఆలోచనమ్మా. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ రెసిపీ చేయటం అనేది మాత్రం
చాలా చాలా బాగుంది. అంటే భగవంతుడికి ఫ్రూట్స్ అంటే ఇష్టం కాబట్టి, అంతేకాకుండా చాలా మంది ఉపవాసం చేసేవాళ్ళు ఎక్కువసేపు ఉపవాసం చేయలేరు, అల్పాహారం తీసుకుంటారు. అల్పాహారంగా ఉంటుంది, ఇప్పుడు ప్యూర్ ప్రసాదంగా ఉంటుంది. ఇవే వేసుకోవాలనేం లేదు, ఎవరికి అందుబాటులో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వినియోగించుకోవచ్చు. కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకున్నా, మంచి సువాసన వస్తుంది, చాలా బాగుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ మనం ముందే నేతిలో వేయించుకున్నాం కదా, ఇవి కూడా వేసేసి ఇంకా అయిపోయినట్టేనా, ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటాం. మరి ఈ ఫ్రూట్ కేసరిని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టే ముందు ఒకసారి ప్రేక్షకులందరికీ ఫ్రూట్ కేసరికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఫ్రూట్ కేసరికి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, కాజు 10, కిస్మిస్ 3, యాపిల్ 1, పియర్ ఫ్రూట్ 1, పైనాపిల్ 1/2 కప్పు, అరటిపండు 1, దానిమ్మ గింజలు 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, చక్కెర 1/2 కప్పు, పాలు 1 కప్పు. ఫ్రూట్ కేసరి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో మిగిలిన నెయ్యిలో బాంబే రవ్వ వేసి వేయించుకోవాలి. మరో పాన్ లో పాలు పంచదార వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న బాంబే రవ్వని పాలు మిశ్రమంలో వేసి దగ్గరకు అయ్యేదాకా కలుపుకోవాలి. చివరిగా యాలకుల పొడి, పైనాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, పియర్ ముక్కలు, కుంకుమ పువ్వు వేసి బాగా మిక్స్ చేసుకొని, ఆపై డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రూట్ కేసరి రెడీ. ఫ్రూట్ కేసరికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మరి ఇప్పుడు నైవేద్యంగా పెట్టేద్దామా? తప్పకుండా. మరి అమ్మ టేస్ట్ చూడండి, అల్పాహారమే కాబట్టి ఇది ప్రసాదం, మహాప్రసాదం కాబట్టి తీసుకోవచ్చు. ఇది మనం చేసిన టేస్ట్ అనేది, ప్రిపరేషన్ అనేది ఎలా ఉన్నా భగవంతుడికి నైవేద్యం పెట్టడం తర్వాత అంటే దాని రుచి పెరుగుతుందిట. వాస్తవంగా కూడా భగవంతుడికి నివేదన చేశాక ఏదైనా సరే పదార్థము రుచి ఎక్కువగా ఉంటుందట. కరెక్టే. గుళ్ళో ఈ మాత్రం పులిహోర ఇస్తారు, లేకపోతే పెరుగన్నం ఇస్తారు, అది ఎంత రుచిగా ఉంటుందంటే మన ఇంట్లో ఇంత చేసుకున్న ఆ రుచి రాదు. కానీ ఏదైనా పూజ రోజు అదే పులిహోర మన ఇంట్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. సో అది భగవంతుడి నైవేద్యం కాబట్టి ఆ రుచి అనుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందమ్మా నైవేద్యం? అద్భుతంగా ఉంది, అత్యద్భుతంగా ఉంది. అంటే ఫ్రూట్స్ జనరల్ గా ఈ విధంగా కూడా ఇలా చేయవచ్చు అని చెప్పేసి బాగుంది. మరి ఈరోజు శివరాత్రి కాబట్టి దేవుడికి సంబంధించిన నైవేద్యాలే చూపిద్దాము. నెక్స్ట్ ఇంకోటి ఏం చూపించాలనుకుంటున్నానంటే ఫ్రూట్స్ ఓట్స్ తో కలిపిన దద్దోజనం. ఓకే, అది కూడా పెరుగుతో చేసేటువంటి అన్నం అని అంటే భగవంతుడికి చాలా ప్రీతికరం. అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ దద్దోజనము అని అంటే చాలా ప్రీతికరం. ఈ ఐడియా చాలా చాలా బాగుంది. బాగుందా? చాలా చక్కగా ఉంది, ఐడియా చాలా బాగుంది. ఉండలేనటువంటి వాళ్ళకి కానీ ఫస్ట్ ఓట్స్ ని కాస్త ఫ్రై చేసేస్తాను. అయితే ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ పువ్వులు ఈశ్వరుడికి ఏ పువ్వులు అంటే ఇష్టం? ఏ పువ్వులతో పూజ చేస్తే మంచిది? సాధారణంగా ఏంటంటే పరమేశ్వరుడికి గన్నేరు పూలు అన్నా, ఎర్రమందార పువ్వులు అన్నా, ఇంకా నీలం రంగులో ఉంటాయి శంఖం పువ్వు అని చెప్పి ఉంటాయి, పుష్పాలని చెప్పి. శంఖం పువ్వులు అంటే చాలా ప్రీతికరం. ఎప్పుడైనా సరే అభిషేకం చేసిన తర్వాత ఒక్క శంఖం పువ్వు పెట్టినా చాలన్నమాట, అంత ప్రీతికరం. నీలం రంగులో ఉన్నటువంటి పువ్వు అంటే చాలా ఇష్టం, అదొకటి. ఆ తర్వాత ఇక మనకి ఎప్పుడైనా సరే మారేడు దళము అని అంటే ఇక అది ప్రీతికరం, మనం చెప్పవలసిన అవసరమే లేదు. ఆ మారేడు దళం తీసుకున్నప్పుడు కూడా ఈ మారేడు దళాన్ని ఎప్పుడైనా సరే శివలింగం పైన పెట్టేటప్పుడు ఈ విధంగా అంటే ఒక దళము అనేది ఉన్నప్పుడు దాన్ని ఇలా బోర్లించి పెట్టడం చాలా మంచిది అనమాట. ఎప్పుడు కూడా ఇలా పెట్టకూడదు, దళాన్ని బోర్లించి పెట్టడం చాలా మంచిది. శివుడికి ఎప్పుడైనా సరే మారేడు దళము అనేది మాత్రం త్రిదళము అని అంటారు.
సో తప్పనిసరిగా అది సమర్పించటం ఒకటి కూడా పరమేశ్వరునికి ప్రీతికరము. ఇది ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోని కాస్త చిక్కటి పెరుగుని మనం మెత్తగా శివుడు మనకి అలాంటి కష్టాల నుంచి గట్టెక్కిస్తాడమ్మా. పరమేశ్వరుడు ఏంటంటే చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, ఆయుష్ని ప్రసాదిస్తాడు, ఐశ్వర్యము అష్టైశ్వర్యాలను కలిగించేది కూడా పరమశివుడే. అందుకని చెప్పేసి శివుడు పైపచ్చి బోళాశంకరుడు అని అంటాం. ఎక్కువ కూడా పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం కూడా లేదు. శివుడికి కొంచెం గంగాజలం నీటితోటి అభిషేకం చేయటము, ఒక చక్కని పువ్వుని సమర్పించటము, తర్వాత ఏంటంటే ఓం నమః శివాయ పంచాక్షరి మంత్ర జపాన్ని చేసుకోవటము, కనీసం ప్రతిరోజు 108 సార్లు పఠించినా చాలు. ఎక్కువసేపు పట్టదు, 2-3 నిమిషాలు అంతే. అలాగే మానసికంగా కూడా ఎప్పుడు ఓం నమః శివాయ అని అనుకుంటూ ఉండటము, దీనివల్ల చక్కని ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ఐశ్వర్యవంతులవుతారు, ఆయుష్మంతులవుతారు. ఈ మంత్రాన్ని తరచు జపిస్తూ ఉండు. పరమశివుడు బోళాశంకరుడు కదా, అవును. అందుకని ఈ ఫ్రై చేసుకున్న ప్రసాదిస్తాడు. పెరుగులో వేసేసుకుందాం. ఓకే అమ్మా, బాగుంది. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. చాలా వెరీ సింపుల్ గా ఉంది. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి దీన్ని కాసేపు ఒక 2 నిమిషాల పాటు నాననిద్దాము. ఇప్పుడు ఓట్స్ బాగా పెరుగుని పీల్చుకున్నాయి కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాము. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం పెరుగు వేసుకుంటే ఇలా ఎక్కువ క్వాంటిటీ వేసుకోబట్టి ఇది చాలా సింపుల్ రెసిపీ కదండి, అందుకే అయిపోయినట్టే ఆల్మోస్ట్. మనం పోపు పెట్టేసుకుంటే రెడీ. శివుడు పూజ అన్నది అంటే ఈ పోపు వేసే లోపుగా ఫ్రూట్స్ అవసరం కలపాల్సిన అవసరం తర్వాతేనా మనం లాస్ట్ లో కలుపుకుందాం. శివుడు పూజ అన్నది ఎవరు చెయ్యాలి అంటే వీళ్ళు చేయొచ్చు వీళ్ళు చేయకూడదు అనాలా ఏమీ లేదు, ప్రతి ఒక్కరూ చేయవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, స్త్రీ పురుష భేదం లేకుండా, చిన్న పెద్ద అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవన్నామస్మరణ అనేది చేయవచ్చు. చక్కగా ఓం నమః శివాయ పంచాక్షరి మంత్ర జపం చేసుకోవటం, లేదా మహామృత్యుంజయ జపం అని చెప్పేసి అంటారు, మంత్రము అని ఉంటుంది. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్మృక్షీవమామృతాత్ అని మహామృత్యుంజయ జపం. ఇదైనా సరే ఈ మంత్రాన్ని కూడా చేసుకోవటం అనేది ఉంటుంది. లేదా పంచాక్షరి మంత్ర జపం ఓం నమః శివాయ చేసుకోవటము. అలాగే శివుడికి సంబంధించినటువంటివి ఎన్నో ఉంటూ ఉంటాయి అలా. లేదా శివ అష్టోత్తర శతనామావళి చదువుకోవటము, శివ సహస్రనామావళిని చదువుకోవటము. ఏది కూడా మేము చదవలేము అనుకున్నటువంటి వాడు ఆ రోజు ఓం నమః శివాయ ఈ ఒక్కటి మూల మంత్రము పంచాక్షరి మంత్ర జపాన్ని పఠిస్తూ ఉండటం కూడా చాలా మంచిది. ఇప్పుడు పోపులో మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాము, అలాగే ఆవాలు కాస్త, కొంచెం మినపప్పు, శనగపప్పు, కాస్త కొంచెం వేగాక కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు, కాస్త పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్. అమ్మ మరో చిన్న సందేహం, ఇప్పుడు ఏంటంటే అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల తెలుగు మీద కాస్త అవగాహన కొంతమంది తక్కువ ఉండడం వల్ల ఈ శ్లోకాలు అవి సంస్కృతంలో ఉంటాయి. వాటిని చదివేటప్పుడు కొంచెం తడబడుతూ ఉంటాము, కొన్ని పదాలు పలకలేము కూడా, అప్పుడు పొరపాటు జరుగుతూ ఉంటుంది. మరి శివుడు మంత్రాలు కానీ ఏదైనా పూజ చేసేటప్పుడు అలాంటి మంత్రాలు మనం ఇంట్లో చదువుకునేటప్పుడు అలాంటి చిన్న పొరపాట్లు జరిగితే ఏంటి పరిష్కారం? వాస్తవంగా అయితే తప్పు అనేది ఉండదు. ఎందుకు అనంటే ముందు మానవ ప్రయత్నం ఇంపార్టెంట్, అది చేస్తూ ఉన్నాము. మరొకటి ఏంటంటే క్షమాగుణము అనేది తల్లిదండ్రులకే ఉంటుంది ఎక్కువగా. వీళ్ళల్లో క్షమించే గుణము అనేది ఏ తప్పు చేసినా సరే, తప్పు చేస్తే మనం క్షమించే గుణం తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి మానవ ప్రయత్నము అనేది ఇంపార్టెంట్. పసిపిల్లలు కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా వాడు నడక నేర్చుకోవాలన్నప్పుడు ఎన్నోసార్లు కింద పడతారు, మళ్ళీ లేస్తారు, పరిగెత్తుతారు, కింద పడతారు, లేస్తారు. అలాగే చదివేటప్పుడు కూడా ఏమైనా తప్పులు దొర్లినా కానీ అది తప్పు అనేది కాదు, నేర్చుకుంటేనే కదా వస్తుంది, అదేమి తప్పు కాదు. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అయిపోయి వచ్చిందమ్మా.
ఇప్పుడు కొంచెం కీర దోసకాయ ముక్కల్ని, ఇవి కూడా మనకి చాలా చలవ చేస్తుంది. ఉపవాసం రోజు ఇలాంటివి తీసుకోవడం ఎంతో మంచిది. అలాగే కొంచెం జాంపండు ముక్కలు, అలాగే కాస్త దానిమ్మ పండు గింజలు వేసుకున్నాను. ఈ పోపు అయిపోయి వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాను. సాల్ట్ కలవాలి కాబట్టి ఇంకొకసారి ఇలా మిక్స్ చేసేసుకొని. మంచి కలర్ఫుల్గా ఉంది. రైస్తో చేయకుండా ఓట్స్ తోటి ప్రిపేర్ చేయటము అనేది మాత్రం అద్భుతంగా ఉంది. ఆలోచన కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం. మంచి కలర్ఫుల్గా ఉంది. అలాగే మనకి ఈరోజు ఇలాంటివి నైవేద్యంగా పెట్టడానికి కూడా సులువుగా ఉంటాయి, తొందరగా చేసేసుకోవచ్చు. సులువుగా ఉంటుంది. ఫ్రూట్స్ తోటి చేసింది. మనం ఎక్కడ కూడా బియ్యము అనేది కూడా వాడకుండా ఓట్స్ తోటి ప్రిపేర్ చేయటము. ఫ్రూట్స్ ఓట్స్ దద్దోజనం. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఫ్రూట్స్ ఓట్స్ దద్దోజనంకి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, కీర 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, జాంకాయ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, కరివేపాకు 4 రెబ్బలు, పచ్చిమిర్చి 4, అల్లం 1 టీ స్పూన్, ఎండుమిర్చి 4, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, ఓట్స్ 1 కప్పు. ఓట్స్ ఫ్రూట్స్ దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా ఓట్స్ ను డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగుని బాగా బీట్ చేసుకుని వేయించుకున్న ఓట్స్ అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి పోపు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఓట్స్ పెరుగు మిశ్రమంలో జాంకాయ ముక్కలు, దానిమ్మ గింజలు, పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, దానిమ్మ గింజలు, క్యారెట్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రూట్స్ ఓట్స్ దద్దోజనం రెడీ. మరమ్మా ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టేద్దామా? తప్పకుండా. మరి నైవేద్యాన్ని మీరు కూడా తీసుకోండి అమ్మా. మహాప్రసాదం మహాశివరాత్రి సందర్భంగా మహాప్రసాదాన్ని స్వీకరించడం కూడా అత్యద్భుతం, మహాదృష్టం. ఎలా ఉంది? మేము చెప్పామని కాదు, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడు అన్నంతో అంటే బియ్యంతో చేస్తూ ఉంటారు దద్దోజనం, అలా కాకుండా ఓట్స్తో చక్కగా చేసి పెట్టండి. ఆ దేవుడు మీ మనసులో ఉన్న కోరికలని తీర్చేసి మిమ్మల్ని చల్లగా చూస్తాడు. సో మరి అమ్మ, ఈరోజు మా కార్యక్రమానికి వచ్చి ఎంతో విలువైన విశేషాలన్నీ మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. టేస్ట్ ఆఫ్ ఇండియా ప్రేక్షకాభిమానులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. చూసారు కదండి ఈ కార్యక్రమం. ఈరోజు చక్కగా ఉపవాసం చేసి జాగరణ చేసి హ్యాపీగా మీరు ఎన్నిసార్లు ఓం నమః శివాయ అని చాంట్ చేయగలరో, జపం చేయగలరో అన్నిసార్లు చేయండి. మరి మేము కూడా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.